అమరావతిలో చేపట్టబోయే అభివృద్ధి ప్రాజెక్టులకు అనుగుణంగా తదుపరి భూసేకరణ ఉంటుందన్నారు మంత్రి నారాయణ. అమరావతిలో పర్యటించిన మంత్రి సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణ పనులు, గుంటూరు ఛానల్పై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం, రైతుల ప్లాట్లలో జరుగుతున్నటువంటి పనులను ఆయన పరిశీలించారు. 2 ఏళ్లలో డ్రైనేజీ, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను పూర్తవుతాయని తెలియజేశారు. సీడ్ యాక్సిస్ రహదారిని కూడా మంగళగిరి రహదారికి అనుసంధానించి త్వరలోనే అందుబాటులోకి తెస్తామని మంత్రి నారాయణ తెలియజేశారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 217 చదరపు కిలోమీటర్లు ప్లాన్ చేసామో దానికి సంబంధించిన ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్ల లెంత్, లేఅవుట్స్ రోడ్స్ దాదాపు 1500 కిలోమీటర్ రోడ్స్. దీనికి సంబంధించి వర్క్స్ ఆల్మోస్ట్ అన్ని టెండర్లు అయిపోయినాయి, వర్క్స్ అన్నీ టేకప్ అయినాయి, ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఏదైతే రైతు సోదరులకు యాక్చువల్గా లేఅవుట్స్ చేసి ప్లాట్లు ఇచ్చామో దాంట్లో రోడ్స్, డ్రైన్స్, డ్రింకింగ్ వాటరు, ఎలక్ట్రికల్ కేబుల్స్, అదేవిధంగా టెలి కేబుల్స్, అదేవిధంగా ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా ఈరోజు వర్క్ చేస్తున్నారు. ఈరోజు యాక్చువల్గా నేను విజిట్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా అనుకున్న ప్రకారం 2.5 years అంటే 2.5 years దాకా అన్నీ వెయిట్ చేయబడలేదు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఎల్పిఎస్ లేఅవుట్స్లో 2.5 సంవత్సరంలో అన్నీ పూర్తి చేయాలి కాంట్రాక్ట్లు పెట్టాము. కానీ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఈ యూటిలిటీస్ ఏదైతే ఉండో ఇవన్నీ కూడా 1 year లోపల పూర్తి అయిపోతాయి. దాంతో డిఫరెంట్ లేయర్స్ రోడ్స్ చేసుకుంటూ వస్తారు. పూర్తిగా మనకు హ్యాండ్ ఓవర్ చేయడానికి 2.5 years, బట్ యూటిలైజ్ చేసుకోవడానికి 1 year లోపల వాళ్ళందరికీ అవకాశం వస్తుంది. అదేవిధంగా ట్రంక్ రోడ్స్ కూడా యాక్చువల్గా అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఏదైతే సీడ్ యాక్స్ రోడ్డు ఉందో సీడ్ యాక్స్ రోడ్డు ఒకటి మంగళగిరి రోడ్డు పైకి యాక్సెస్ ఇస్తున్నాం.